ఈ రాశుల వారికి ధనయోగం ఎవరికి ఉంది? అప్పుల నుంచి బయటపడే మార్గం ఎలా కూడా సూచించండి. అది చెప్తున్నాను నేను సార్. అసలైన సమస్య అదే గదా! అదేనండి. హ్మ్. అంటే అన్ని రాశుల వారికి ధన సంబంధమైన ఎగ్జాక్ట్‌లీ. సమస్యలే ఉంటాయి. కాబట్టి ఈ ముఖ్యంగా మిథున రాశి వాళ్ళైతే భయంకరమైన రాజయోగంలోనే ఉన్నారు. ఓహో! సూపర్. మిథున రాశి వాళ్ళు. కొంతమందికి బాగలేవు అవన్నీ చెప్తున్నాను. రైట్. సో మకర రాశి వాళ్ళకు ఏ విధంగా ఉంటుందంటే, వీళ్ళకు ముఖ్యంగా బాగా ధన నష్టమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సార్ మకర రాశి వాళ్ళకు. ఆ! ప్రేమ వివాహాలు విఫలమవ్వడము, ప్రేమికుల మధ్య చిచ్చులు, తర్వాత ప్రేమికులు ఉంటే గిన వాళ్ళ తల్లిదండ్రుల వలన, ఇప్పుడు అమ్మాయి తల్లిదండ్రుల నుంచి పెద్ద రంపు అంటే ఇవేమంటారు, విపరీతమైన వార్స్, ఇవన్నీ కూడాను మనకు ఈ మకర రాశి వాళ్ళకి కనపడిస్తున్నాయి. తర్వాత మకర రాశి వాళ్ళకు ఆరోగ్యం కూడా ట్రబుల్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ వీళ్ళకు కిడ్నీ, లివరు, తర్వాత కాళ్ళల్లో వాపులు, ఇట్లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటుంది. ఈ మకర రాశి సంబంధం షుగర్ ఇట్లాంటివి కూడా కొంచెం రైజ్ అయ్యి డయాబెటిక్గా గుర్తు చేసేవి కూడా కనపడిస్తున్నాయి. ఒకవేళ సంతానం పొందవలసిన వాళ్ళైతే మీకు ఒకవేళ జూన్ లోపల కలిగితే వాళ్ళకు స్త్రీ సంతానం కలిగే అవకాశాలు కనపడిస్తూ ఉన్నాయి. సో ఇవి జూన్ లోపు ఒకవేళ ఉన్న వాళ్ళైతే ఎవరైనా కానీ స్త్రీ సంతానం ఉండే ఛాన్సెస్ కనపడిస్తున్నాయి. తర్వాత వచ్చేసి వీళ్ళకు ధనస్థానంలో కొంచెం రాహు ప్రభావం ఉండడం వలన డబ్బు ఎట్లా వస్తుందో ఎట్లా పోతుందో అర్థం అవ్వదన్నమాట. సిరిత వచ్చినని ఒకటి పద్యం ఉండే. సో ఆ విధంగా ఉంటుంది వీళ్ళ పరిస్థితి. అన్నదమ్ములు కల వాళ్ళైతే విపరీతమైన విభేదాలతో వీళ్ళు కొట్టుమిట్టాడే అవకాశాలు మకర రాశి కనిపిస్తూ ఉన్నాయి. కొంచెం నెగిటివిటీగానే ఉంది మకర రాశి. మళ్ళీ ఏంటయ్యా మరి ఆ తర్వాత వీళ్ళకి కొంచెం గండకాలం కూడా ఉంటుంది మకర రాశి వాళ్ళకి. సో వీళ్ళని తొందరగా మహామృత్యుంజయ హోమం చేయించుకోవడము, సర్పశాంతి చేయించుకోవడము మంచిది. వీళ్ళు కొలవాల్సిన దేవతలు వచ్చేసి మకర రాశి వాళ్ళు ధూమావతి దేవతను కొంచెం గండకాలం నుంచి తప్పించుకునే కొలవాల్సి ఉంటుంది. తర్వాత కుబేరుణ్ణి కూడా వీళ్ళు ఎక్కువగా కొలవాల్సి ఉంటుంది. వీళ్ళు ఏ ఆలయాన్ని దర్శించాలనేది ఏమైనా ఉంటుందా గురుగారు? సార్ మనం వామంలో ఉన్నాం కాబట్టి కామాఖ్యనే అంటాము. కామాఖ్య. సాత్వికంగా పోయే వాళ్ళు గణపతి ఆరాధన చేయండి, గణపతి ఆలయానికి వెళ్ళండి, కుబేరుని ఆరాధన చేయండి. తర్వాత వీళ్ళకి సంబంధించిన కలరు మకర రాశి వాళ్ళు ప్యారెట్ గ్రీన్ కలరు మీరు వేసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఆ ప్యారెట్ గ్రీన్ అంటే మరి చిలక పచ్చగా ఉంటుంది కాబట్టి బాగుండదు. కాబట్టి ఒక్కొక్కసారి అట్లీస్ట్ ఆ కలర్ హ్యాండ్ కర్చీఫ్, ఆ కలరు ఇట్లాంటిది ఏదైనా షాలు అన్న మీరు వేసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత వీళ్ళు అవాయిడ్ చేయవలసిన ఫుడ్ వెజిటబుల్ ఆలు, పొటాటోని వీళ్ళు అవాయిడ్ చేయాలి జూన్ వరకు. కుంభరాశి గురించి చూస్తే వీళ్ళకు కొంచెం వివాహ ప్రయత్నాలు ఆటంకం కలిగే అవకాశాలు ఉంటాయి. కుంభరాశి వాళ్ళకు మనసు కూడా చంచలంగా ఉంటుంది, ధనానికి చాలా కష్టం ఉంటుంది, అసలు ధనం సంపాదనలా వస్తుంది అనేది కూడా కొంచెం డౌట్గా ఉంటుంది. తర్వాత తల్లి పట్ల ప్రేమానురాగాలన్నీ పొందుతారు. ఒకవేళ సంతానం కలగాల్సిన వాళ్ళు అయితే గిన వీళ్ళకు పుత్ర సంతానం కలిగే అవకాశాలు కనపడిస్తున్నాయి ఎవరికి, కుంభరాశి వాళ్ళకి. తర్వాత వీళ్ళకి కొంచెం ధనస్థానం బాగానే ఉంది, లక్ష్మీ యోగము ఉంది, కానీ కొంచెం శని ప్రభావం వల్ల ఆయన ఆటంకపరుస్తున్నాడు. కాబట్టి దీనికి సంబంధించి లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువ చేయడం మంచిది. వీళ్ళు కూడా కొన్ని రకాల అఫైర్స్లో పెట్టుకునే అవకాశాలు, ప్రేమ ఇటువంటి వాటిలో కూడా వీళ్ళు ఇరుక్కునే అవకాశాలు ఉంటుంది. వీళ్ళకు కొంచెం లాభం కలగాలి అంటే వీళ్ళు కూడా కుబేరుని ఆరాధన చేయాలి, లక్ష్మీదేవిని ఆరాధన చేయాలి. బుధవారం రోజు గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకోండి. తర్వాత వీళ్ళకు కొంచెం కేతుగ్రహం వలన కూడా, సర్పదోషం వలన కూడా కెరీర్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ వ్యాపార విషయాల్లో ఉన్న వాళ్ళకు కూడా కొంచెం నెగిటివిటీ అవకాశాలు కనపడిస్తున్నాయి. అంటే ఒకవైపు ఏమో లక్ష్మీ యోగం కనపడిస్తుంది, కానీ మరోవైపు శని చేత వీళ్ళు పీడింపబడుతున్నారు ధనస్థానం. సో కాబట్టి శని శాంతి అనేది చాలా ఇంపార్టెంట్గా చేసుకోవాల్సి ఉంటుంది వీళ్ళు. తర్వాత వీళ్ళకు సంబంధించి మనకు ఏ దేవతను ఆరాధన చేయాలంటే లక్ష్మీ ఆరాధన చేయాలి. తర్వాత కుంభరాశికి సంబంధించిన కలర్ ఏమేసుకోవాలంటే పర్ల్ వైట్ కలర్ ఆర్ క్రీమ్ కలర్ మీరు ప్రిఫర్ చేయండి. తర్వాత వీళ్ళు అవాయిడ్ చేయవలసిన ఫుడ్ వచ్చేసి ఎస్పెషల్లీ ఈ వాటర్ బేస్డ్ ఫుడ్, అంటే ఈ పానీపూరి, భేల్పూరి, ఈ దహీపూరి, ఈ పూరీలో నీళ్ళు కలుపుకొని తాగే ఫుడ్స్ ఉంటాయి చూడండి కొన్ని, వాటిని వీళ్ళు అవాయిడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత వచ్చేసి
ఇక లాస్ట్ రాశి మీన రాశి అన్నమాట. ఓకే. ఈ మీన రాశికి సంబంధించి వీళ్ళకు స్థాన చలనం అధికంగా ఉండే అవకాశాలు కనపడిస్తున్నాయి. ఓహో. అంటే ప్రమోషన్స్ బేస్డ్ కానీ ఎవరైనా విదేశ అవకాశాలకు పోయేవాళ్ళు, విదేశాల్లో ఉన్న వాళ్ళు సెటిల్మెంట్ అవ్వడానికి కూడా మనకు ఈ మీన రాశి వాళ్ళకు చాలా అద్భుతంగా ఉంది. తర్వాత మాతృ సౌఖ్యము పొందే అవకాశం, తల్లి నుంచి వచ్చే స్థిరాస్తులు కూడా వీళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వచ్చేసి వీళ్ళకు కూడా ప్రేమ ఇటువంటి వివాహాల్లో చాలా అనుకూలంగానే ఉంది. తర్వాత రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు మంచి పలుకుబడి ఇవి కూడా లభిస్తున్నాయి. కాబట్టి మీనరాశి వాళ్ళకు అంతా బాగానే ఉంది సార్. కానీ శని ప్రభావం అనేది కొంచెం అధికంగా ఉండడం వల్ల మానసిక అశాంతి ఉన్నప్పటికీ ఏదో ఒక సమస్య వీళ్ళకు పట్టి పీడిచినా కూడా జారుకునే అవకాశాలు ఎక్కువగా కనపడిస్తున్నాయి. ఇక వీళ్ళకు మనకు కొలవాల్సిన దేవత చిన్న మస్తా దేవతను కొలవాల్సి ఉంటుంది. తర్వాత వీళ్ళ కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ ని వీళ్ళు ధరించాల్సి ఉంటుంది. తర్వాత వీళ్ళు అవాయిడ్ చేయవలసిన ఫుడ్ వచ్చేసి గ్రేవీస్, కర్రీస్. అంటే మనం ఎక్కడైనా పోతే ఈ గ్రేవీ తింటాం కదా సార్ రెస్టారెంట్లలో, సో వీటిని కొంచెం అవాయిడ్ చేయవలసి ఉంటుంది. ఇవి రాశి ఫలితాలండి. సో మొత్తానికి ద్వాదశ రాశుల వారికి మిశ్రమంగా ఉంది. నెక్స్ట్ 2026 మిశ్రమంగా ఏం లేదు సార్, అంతా పాజిటివ్గా ఉందా? ఏమీ లేదు, కొంచెం పాజిటివ్గా ఉంది మిథున రాశి వాళ్ళకి, మిగతా వాళ్ళకి అట్లట్లే ఉంది. సో ఈ సంవత్సరం శని రాహు కేతుల ప్రభావం ఎలా ఉండబోతుంది? శని, రాహు, కేతు, గురువు సార్. గురువు ఎందుకంటే ఈ సంవత్సరానికి అధిష్టాన దేవత అధిష్టాన దేవత కాదండి, మేజర్గా ఏంటంటే ఈ ప్లానెట్స్ పెద్ద పెద్ద ప్లానెట్ లేట్గా మూమెంట్ ఉంటుంది సార్. అందుకే పెద్ద గ్రహాలు కదిలినప్పుడు రాజకీయాల్లో పెను సంచలనాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎక్కడో సునామీలు వచ్చేవి, భూమిలో బద్దలయ్యేది, ఇవన్నీ కూడాను పెద్ద పెద్ద ప్లానెట్లు జరిగిన మోషన్ ఉన్నప్పుడే ఇట్లాంటివి జరుగుతాయి అన్నమాట. ఈ సంవత్సరానికి అంతా కూడాను జూపిటర్ మోషన్ ఉంది బాగా, కాబట్టి జూపిటర్ కారకత్వంగా ఉన్న వాళ్ళు ఎక్కువగా అఫ్లెక్ట్ అవుతూ ఉంటారు. మనకి ఈ చంద్రుడు ఇట్లాంటి ఈ ప్లానెట్స్ అన్ని కూడాను డే బై డే మూవ్ అవుతూ ఉంటాయి. అందుకని చంద్ర ఆధారితంగానే మనకు రాశిఫలాలన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ పెద్ద ప్లానెట్స్ అనేటివి ఇయర్లీ కొంచెం లేట్ మూమెంట్ ఉంటుంది, కాబట్టి అవి జరిగినప్పుడు మాత్రమే పెద్ద పెద్ద ఈవెంట్లు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఈసారి గురువుది ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది, అందుకే మనం గురువు బేస్తోనే ఇవన్నీ చెప్పగలుగుతున్నాం. రైట్ గురూజీ. మరి ఆర్థికంగా నిలదొక్కోవాలన్నా, కొంచెం డబ్బు ఎక్కువ రావాలన్నా ఈ సంవత్సరం జనవరి 1వ తేదీన ఏమైనా పరిహారాలు కానీ పూజలు కానీ ఏమైనా సూచిస్తారా? సార్ చూడండి, నేను అదే చెప్తున్నాను ఫస్ట్ నుంచి, జనవరికి 1కి పరిహారాలంటూ ఏముండవు. శుభ్రంగా ఎట్లా వాడు 31వ తేదీ భయంకరంగా తాగుతారు, భయంకరంగా కేకులు పూసుకుంటారు, ఆ రోజు లేని కల్చర్ని అంతా వాళ్ళు ఇది చేస్తారు. రాత్రి తాగినోడు పొద్దున్న లేసి ఇంకా పతివ్రతలాగా గుళ్ళ చుట్టూ తిరగడం అది కామన్ కదా. కాబట్టి మీకు ఏం నచ్చితే చెయ్యండి. మీకు ఆ రోజు అనిపిస్తే, మీకు ఆ రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంటే మీరు దేవుని మొక్కగలుగుతారు, లేదంటే ఎవరేం చేస్తారు. కానీ మీరు అడిగినారని ఒక పరిహారం అయితే చెప్తాను. ఏంటంటే ఆ రోజు నేను వామాచారంలో ఉన్నాను కాబట్టి తాంత్రిక పరంగా మీరు ఆ రోజు ఆరాధన చేయాలి అంటే తారాదేవిని, తర్వాత భువనేశ్వరీ దేవి ఆరాధన చేయండి. ఆ రోజు పసుపు వస్త్రం కానీ శ్వేత వస్త్రం అంటే వైట్ కలర్ ఇవి కానీ మీరు ఆ రోజు ధరించండి. ఫలాలు మీరు ఆ రోజు అరటిపండు, డ్రాగన్ ఫ్రూట్ లేదా దానిమ్మ, ఈ ఫ్రూట్స్ మీరు తినే ప్రయత్నం చేయండి. ఆ రోజు ఆరెంజ్ కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంటే చెప్పమన్నారు కదా, ఆ రోజు నేను చెప్తున్నాను కొన్ని రెమెడీస్. అంటే తాగినోడికి మజ్జిగ ఇచ్చినట్టుంది. కాబట్టి ఇట్లాంటివి చేయండి. ఎట్లా 31 వాడు ఏం చెప్పినా వాడు వినడు. నైట్ అంతా దొరలేసి పొద్దున్నే మరి నామాలు పెట్టుకొని వెళ్ళిపోతాడు కాబట్టి గుడికి. కనీసం ఇవన్నా పాటించండి.